వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనం గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి గారు మూసీ మీద చేస్తున్నటువంటి ఒక పెద్ద ఎత్తున విధ్వంసం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రతి అంశంలో మాట్లాడుతూనే ఉన్నాం. అయితే సీన్ కట్ చేస్తే ఇవాళ మంచిర్యాలలో ఏదైతే ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి భారీ విగ్రహం 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి తీసుకు అక్కడ ఆలయ పునర్నిర్మాణానికి ఇవాళ అంకురార్పణం పడింది. శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి గారు ఉదయాన. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ వేదిక నుంచి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇవాళ మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతా ఉంది వీడియో. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో మనం మత సామరస్యాలకు సంబంధించి ఏదైతే గతంలో తెర మీద తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు, ఆ వ్యవహారం కూడా మనం మాట్లాడాం. అయితే సీన్ కట్ చేస్తే ఇంత భారీ 3D డిజైన్ ఇవాళ ఓంకారేశ్వర సంబంధించినటువంటి టెంపుల్ డిజైన్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ యొక్క ఓంకారేశ్వర సంబంధించినటువంటి శివుడి నిలబడుకున్నటువంటి శివుడి విగ్రహం, అట్లాగే అక్కడ నిర్మించదలపెట్టేటువంటి ఆలయ నమూనా చూస్తే 3D నమూనా చూస్తే ఇదేమి ఇప్పటికిప్పుడు హఠాత్ పరిణామంగా చేసినటువంటి వ్యవహారం కనిపించట్లా. మొత్తం సీక్రెట్ ప్లాన్గా, ఎజెండాగా, ట్రాన్స్పరెంట్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు లేకుంటే ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆయన లోపల లోపల కార్యక్రమం అంతా చేసుకుంటా పోతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మొన్నటికి మొన్న ఫస్ట్ మూసీకి సంబంధించి కూల్చివేతలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? 1 సంవత్సరం క్రితం మలక్పేట్లో ఆర్బిఎక్స్ అని రాసి పెద్ద ఎత్తున వితౌట్ డిపిఆర్ కూల్చేశారు. ఇప్పటికి కూడా డిపిఆర్ లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేటీఆర్ గారు డిపిఆర్ని ప్రవేశపెట్టండి అంటే ఇప్పటికి కూడా స్టిల్ డిపిఆర్ పెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో మలక్పేట్లో కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. అప్పటికి అసలు నదీ గర్భం యొక్క బౌండరీస్ కూడా చక్కగా లేవు ప్రభుత్వం దగ్గర, ఆ కోఆర్డినేట్స్ కూడా లేవు. తర్వాత కోఆర్డినేట్స్ సంబంధించినటువంటి ఒక సర్వే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మధు పార్క్ బ్రిడ్జ్ అంశం తెర మీదకి వచ్చింది. తర్వాత గండిపేట ఆ యొక్క బస్తీలు ఆ యొక్క ప్రాంతాల ప్రజలందరికీ నోటీసులు ఇచ్చి భూసేకరణకు సంబంధించి బాపు సరోవర్ అన్న ఒక వివాహం ఆ యొక్క వ్యవహారం తెర మీద తీసుకొచ్చారు. మరి ఇప్పుడు బాపు సరోవర్కి బాపు విగ్రహానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఓంకారేశ్వర ఆలయం తెర మీద తీసుకొచ్చారు. ఇంకా ఆయన ప్లాన్లు ఓంకారేశ్వరం ఆలయంతో ఆగిపోలా. అక్కడ ఇంకా మంచిర్యాల వెనకాల అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క సీక్రెట్ ఎజెండా ఏంటనేది నేను చెప్పే ముందు ఆయన మంచిర్యాలలో ఇంత భారీ సెటప్ 3D డిజైన్ కూడా తయారు చేయించేశాడు. ఇదేమి ఓవర్ నైట్లో తయారు చేసినటువంటి 3D డిజైన్ కాదు. లోపల లోపల అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత భారీ 3D డిజైన్ బయటికి రావాలి అంటే ఇవాళ దీనికి ఎన్ని రోజుల నుంచి పనిచేసి ఉంటే వచ్చి ఉంటుంది. మరి ప్రజలు ఇంత గగ్గోలు పెట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన ఒంటెద్దు పోకడల్లాగా ఆయన కార్యక్రమం మూసీ మీద చేసుకుంటూనే పోతున్నారు. మరోవైపు మూసీని వద్దంటే ఆపేస్తా అంటాడు, సహకరించమని కోరుతా అంటాడు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నేతగా పటోల కార్తీక్ రెడ్డి ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క తనయుడు, ఆయన ఎన్జిటి కేసు వేస్తే దాని మీద కూడా ఇవాళ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని ఉపసంహరించుకోమని కోరుతున్నాడు. ఎందుకు ఉపసంహరించుకుంటారు? మూసీ శుద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు అని గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కోరుతున్నారు, తెలంగాణ ప్రజలు కోరుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది, అందరు కోరుకుంటున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి? మూసీ ముసుగులో భారీ స్థాయిలో ఒక మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాస్తవం చేస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు మంచిర్యాలలో గతంలో ఆరోపణలు ఏ విధంగా వచ్చినాయి. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఆలయ భూములు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో గతంలో పెద్ద వివాదమైంది. తెలంగాణ రాజకీయాన్ని కుదిపేసింది ఒక రకంగా. ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఆ యొక్క ఓఎస్డి సుమంత్ అనుకుంటా అతన్ని అరెస్ట్ చేసే టైంలో పెద్ద ఎత్తున సొంత దేవాదాయ శాఖ అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి యొక్క కూతురు చేసినటువంటి ఆరోపణలు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే దీనికి దానికి కోరిలేటెడ్గా కనిపిస్తుంది. అంటే డాట్స్ అన్ని ఒకటి కనెక్ట్ చేసుకుంటే కొంత మంచిర్యాల భూముల వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుల వ్యవహారం కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఓంకారేశ్వర ఆలయం ఇక్కడ, అటు ఉప్పల్లో చర్చు, మెదక్ చర్చిని తలపించేలాగా భారీ చర్చు. అంటే దేవుళ్ళ పేర్లు చెప్తే దేవుళ్ళ యొక్క మతాలను అడ్డు పెడితే ఎవరు మాట్లాడర్లే, ఎవరు ముందుకు రారులే అని ఇవాళ ఎన్జిటిలో పటోల కార్తీక్ రెడ్డి గారు కేసు వేశారు. దాన్ని ఉపసంహరించుకోండి, సావాసాల గురించి మాట్లాడుతున్నాడు, మంచి సావాసం, మీరు మంచి సావాసం చేయండి అని అంటున్నారు. అంటే అసలు
కేసు ఎందుకు వేసారు అన్నది పాయింట్ కదా మనం మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇప్పటిదాకా మీరు కన్సల్టేషన్స్ తీసుకోలేదు. ప్రజలందరూ వ్యతిరేకించినా కూడా మీరు అట్లాగే ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు అడుగులు వేస్తున్నారు కదా. ఇది చూడండి, మంచిరేవుల సంబంధించి భూముల వ్యవహారంలో గతంలో కొండా సుస్మిత గారు, ఎవరైతే కొండా సురేఖ గారి కూతురి యొక్క ఆరోపణలు వినండి. మంచిరేవుల అనే ఒక ప్లేస్ ఉందండి. మంచిరేవులది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటి అంటే వాళ్ళు విల్లాస్ కట్టుకునే ఏరియా అండి. సో అక్కడ వాళ్ళు వెళ్ళాలి అంటే మధ్యలో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ ల్యాండ్ దాటితే వెళ్ళాలి. ఈ ఎండోమెంట్ ల్యాండ్ పక్కన వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఈ కమర్షియల్ ల్యాండ్ మీకు ఇస్తాము, ఈ ఎండోమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేస్తే మాకు రోడ్ వస్తుంది అని అన్నారు. ఇదే తీసుకుపోయి కొండా సురేఖ ఇదే ఫైల్ సంతకం పెట్టింది. అది యాక్చువల్లీ సీఎం దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఈమె పేజీలో అయిపోవాల్సిన ఫైల్. ఈమె సంతకం కూడా పెట్టినాక అది జపాన్ లో ఉన్న సీఎం గారు ఆపించుకొని తెప్పించుకొని ఆయన దాంట్లో పెట్టించుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు కబ్జా చేయాలి కదా దాన్ని. ఆయన తమ్ముళ్ళు కబ్జా, తమ్ముళ్ళది ఎందుకు వచ్చింది ఇక్కడ సబ్జెక్టు? తమ్ముళ్ళే తిరుగుతున్నారు అక్కడ, తమ్ముళ్ళే తిరుగుతున్నారు ఆ ప్లేస్ లో. మంచిరేవుల అని అంటే తమ్ముళ్ళదే ఉన్నది ఇక్కడ. తాడోపేట తెలుసుకోవడానికి మీరు రెడీ అయిపోయింది? నేనైతే మా నాన్న మా అమ్మనైతే నేనైతే రెడీ చేస్తా అండి. చాలు ఇంతవరకు, ఎక్కడి వరకైనా ఓకే. ఒకవేళ మినిస్ట్రీ పోయే పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేదు. ఏందండి, ఏం పదవితో ఏమున్నది మాకు? పదవి ఇవ్వాలి ఉంటుంది రేపు. ఇవాళ కొండా సుస్మిత గారు ఏదైతే ఆ రోజు వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున దుమారం రేగిందో, ఇవాళ మంచిరేవుల్లో పెద్ద ఎత్తున రేవంత్ గారి యొక్క సోదరులు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడుపుతున్నారు అని సుస్పష్టంగా చెప్పింది. వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పింది. సో ఇవాళ మంచిరేవుల్లో అక్కడ భారీ స్థాయిలో ఓంకారేశ్వర ఆలయం, అట్లాగే 100 ఫీట్ల శివుడి విగ్రహం నిర్మించి తలపెట్టినటువంటి నేపథ్యంలో దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఇవాళ అన్నిటికంటే ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవహారం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ ఇంత భారీ స్థాయిలో ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వం గొప్పగా తలపెట్టింది అంటున్నారు, అడ్డుకోవద్దు అంటున్నారు. మరి ఇవాళ సొంత కేబినెట్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి ఆ ప్రోగ్రాంలో లేరు. ఇవాళ శంకుస్థాపన కార్యక్రమానికి గాంధీ స్టాచ్యూ అన్నారు. గాంధీ స్టాచ్యూకి ఆదరణ దక్కట్లేదు, ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతోంది. ఆఖరికి గాంధీ గారి యొక్క మునిమనవుడు కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇల్లు కూల్చేదానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకమే. ఎందుకంటే తెలంగాణ గెజెట్లోనే 10,000 ఇల్లు కూలుస్తామని స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన తర్వాత ఎవరైనా వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. ఇల్లు కూల్చి విగ్రహాలు కడతాం, ఇల్లు కూల్చి దేవాలయాలు కడతాం అంటే ఎవరు సహకరించరు. ఎందుకు సహకరిస్తారు? ప్రజలు సహకరించరు, ఇవాళ పార్టీలు సహకరించు. అందుకనే ఇవాళ కొండా సురేఖ గారు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్ దాంట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి గారు లేరు. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు. సొంత క్యాబినెట్టే సహాయ నిరాకరణ చేస్తున్నారు ఆయన. మరి ఆయన ఇవాళ ప్రతిపక్షాలని, ప్రజల్ని సహకరించమని కోరుతారు. ఎందుకు సహకరిస్తారు? సొంత క్యాబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఎందుకు ఇవాళ సొంత శాఖ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఎందుకు రాలేదు? గతంలో ఆ రోజు వరంగల్ సంబంధించి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరిగితే పెద్ద ఎత్తున వివాదాస్పదం జరిగింది. ఆ యొక్క టెండర్ల వివాదంనే ఇక్కడికి చిలికి గాలివానై బెదిరింపులకు పాల్పడ్డారని ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్రెండ్గా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి గారి ఆఫీస్లో బండారం అంతా కొండా సుస్మిత బయటపెట్టింది. ఇవాళ మంచిర్యాలలో మళ్ళీ అక్కడ పాగా వేయడానికి రేవంత్ రెడ్డి గారు భారీ స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తాం. ఇప్పుడు ఆయన అక్కడ మాట్లాడినటువంటి స్పీచ్ పాయింట్స్ కూడా మనం వింటే, ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర. ఎవరు? ఆనాడు ఇట్లా పటోళ్ళ కార్తీక్ రెడ్డి గారు, సవితాంద్ర రెడ్డి గారి యొక్క తనయుడు, చాలా దగ్గర మిత్రుడని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర. ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మరి ఆనాడు ఇట్లా లేకుండే అంటున్నాడు కదా, మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎట్లుండే? ఆనాడు ఎన్ని మంచి మాటలు చెప్పిండు? ఆనాడు ప్రజలు చెప్పినటువంటి మాటలు ఏంది? మీరు అధికారంలోకి వచ్చినాక చేస్తున్నటువంటి పనులేంటి? మరి ఇలా ఆనాడు ఈనాడు మీరే చెప్పుకోవాలి. ఇక ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజల తరఫు మనిషిగా ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీరు మారిండ్రు కాబట్టే జనాలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి కంటే? ప్రజల్ని పక్కన పెట్టి ఆయన సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇలా మంచి చెడుల గురించి ఈయన చెప్తున్నాడు నీతులు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి, చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం మా అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా.
అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తది. ఎవరు సామాజిక బహిష్కరణకు గురవుతారు తెలుసా? ఇంతమంది ప్రజల్ని బుల్డోజ్ చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణలో భాగంగా బుల్డోజ్ ఎవరవుతారు, సామాజిక బహిష్కరణ కదా రాష్ట్ర బహిష్కరణ ఎవరవుతారో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన ఎన్జిటిలో పిటిషన్ వేస్తే ఉపసంహరించుకోమని కోరుతా ఉన్నాడు. ఎన్జిటిలో పిటిషన్ ఎందుకు వేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు వద్దని చెప్తున్నారు. మరి మీరే చెప్పిండ్రు కదా ప్రజలు వద్దంటే ఆపేసుకుంటా అని, మరి ఆపేసుకో మరి ప్రాజెక్ట్ని. మరి ఎందుకు ఇవాళ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమం వెనకాల ఫ్లెక్సీలు పోస్టర్లన్నీ బాపు సరోవరు బాపు ఘాటుకు సంబంధించినటువంటి ఫోటోలే ఉన్నాయి. అంటే ఈయన ఖచ్చితంగా అక్కడ బాపు ఘాట్లో ఈసా మూసి నది ఒడ్డున మధుపార్క్ బ్రిడ్జి దగ్గర ఖచ్చితంగా గాంధీ విగ్రహం కట్టాలి, ఇక్కడేమో 100 అడుగుల శివుడి విగ్రహం కట్టాలి. ఈ 2 ఏళ్లలో ఎన్ని కడతావు? ఇంకోటి ఏంటంటాడు ఈయనకు మంచి పేరు వచ్చేస్తే అడ్డుకుంటారట. అది కూడా వినండి ఒకసారి. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చెయ్యలేదు కాబట్టి మీరు చేయవద్దు అని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి ఎందుకు రాజకీయ ప్రయోజనాలుగా ఎవరు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని? ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం ఎన్జిటికి వెళ్ళినా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తుంటే ఇవాళ స్వార్థ రాజకీయ ప్రయోజనం అని మాట్లాడుతారు. రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటుంది మీరు. ఇవాళ మీకు అక్కడ ఎక్కడ పేరు గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించినటువంటి నేపథ్యంలో ఆయన ముద్రను చెడిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తా ఉన్నారు? మీ సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు యాదగిరి గుట్ట కట్టిండి యాదాద్రి ఆయన, ఇప్పుడు ఆ యాదాద్రికి మంచి టెంపుల్గా నిర్మించారని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ నేను ఒక చర్చ్ కట్టాలి, మసీదు కట్టాలి, ఆలయం కట్టాలి, నా పేరు ఉండాలి గొప్పగా అని రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎజెండా. ఇవాళ 4 సిటీ వ్యవహారం అంటే తెర వెనకల జరుగుతున్నటువంటి తతంగం వేరు, తెర ముందు జరుగుతున్నటువంటి తతంగం వేరు. తెర ముందుకేమో రేవంత్ రెడ్డి గారు మంచిగా పేరు తెచ్చుకోవాలి, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపన కనిపిస్తుంది. ఇవాళ ఇల్లు కూల్చివేతలకు వ్యతిరేకంగా గతంలో నందనవనం ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తీసుకొస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైతే ఆపేసుకున్నాడు ఆయన. మరి ఆయన ఆపేసుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఈయన షురూ చేయటంలో రీజన్ ఏంటి? ఇవాళ మూసీ శుద్ధికి ఎవరు కాదంటారు. నేను పటోల కార్తీక్ రెడ్డి గారితో ఈయన మాట్లాడిన తర్వాత, ఈ వ్యాఖ్యల తర్వాత నేను మాట్లాడిన కార్తీక్ రెడ్డి గారితో, ఏంటండి మీరు రెస్పాండ్ అవుతారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత భారీ స్థాయిలో మీ మీద స్టేట్మెంట్స్ చేశారంటే ఓకే, వెల్ అండ్ గుడ్ రాజేష్, చేయని మంచిదే. ఇవాళ నేను అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం నేను పాటుపడతా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి మా జిల్లా ప్రజలు, ఇప్పుడు ఏదైతే మూసీకి సంబంధించినటువంటి ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఉందో ఆ ఫేజ్ 1 ప్రాజెక్టు మొత్తం నా యొక్క నియోజకవర్గంలోనే ఎఫెక్ట్ అవుతా ఉంది. 10,000 ఇల్లు కూలుస్తాం మా నియోజకవర్గంలో తెలంగాణ గెజెట్ ఇచ్చింది. ఇవాళ మా ప్రజలు ఆగం పడతా ఉంటే నేను ఎందుకు వాళ్ళ ప్రజల కోసం కొట్లాడును? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వాళ్ళకు భరోసాగా అండగా నిలవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా అని అంటా ఉన్నారు. మరి ఇవాళ ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? ఆయన ఇంకోటి చెప్తున్నాడు, ఇల్లు కూలిస్తే బరాబర్ ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఇల్లు కూల్చకుండా శుద్ధి చేస్తే నేనే మొదటి కొబ్బరికాయ కొడతా అని కార్తీక్ రెడ్డి గారు సవాల్ విసురుతా ఉన్నారు. మరి ఆ సవాల్ స్వీకరిస్తారా? ఇవాళ మూసీని ఆపుతామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎస్, మూసీని ఎవరు ఆపరండి, అడ్డుకోరు. మీరు ఒక ఇల్లు కూల్చకుండా మూసీ శుద్ధి చేయండి. ఇవాళ మీకు శుద్ధి చేయాలా, సుందరీకరణ చేయాలన్న క్లారిటీ లేదు. గందరగోళమైనటువంటి వ్యవహారం, పూటకో మాట, రోజుకో డ్రామా, రోజుకో ప్లాను, రోజుకొక తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఇన్ని మాటలు మార్చి దీని వెనకాల ఏం జరుగుతుందో అందరికీ కనిపిస్తానే ఉంది. మీరు చెప్పకపోయినా వెనకాల ఏం జరుగుతుందో కనిపిస్తోంది. ఇవాళ మీరు పటోళ్ళ కార్తీక్ రెడ్డి చేసినటువంటి సవాల్కి మీరు స్వీకరించండి. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ఇప్పుడు మీరు ఎట్లా ఎన్జిటిలో ఉపసంహరించుకుంటారని అడిగారు కదా, అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కదా మూసీ శుద్ధిని. ఎస్, ఇల్లు కూల్చకుండా, భూసేకరణ జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు మూసీ శుద్ధి చేస్తే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తాయి కదా దానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరిస్తారు కదా. చేయండి. మీరు ఎట్లయితే వాళ్ళని మీరు ఉపసంహరించుకోమని కోరుతున్నారో మీరు కూడా ఇల్లు కూల్చకుండా మూసీని డెవలప్ చేస్తామని చెప్పండి, మూసీ శుద్ధి చేస్తామని చెప్పండి, అందరూ సహకరిస్తారు కదా. ఇది మాని అడ్డుకుంటారు రాజకీయ ప్రయోజనం పొందుతున్నారంటే ఎవరు రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు? ఎవరి కోసం రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు? ఇక్కడ ప్రజల జీవితాలతో ఆటలాడుకుని ప్రజలు రూపాయి పోగేసి కట్టుకున్నటువంటివి ఆహర్నిశలు కష్టపడి ఆస్తులు కూడబెట్టుకుని వాటిని గుల్ల చేసి వాళ్ళని రోడ్డుకి ఈడుస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ప్రజలు ఊరుకోరు, ప్రజలు తిరగబడతారు. ఇలా గతంలో గద్దర్ గారి పాట గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. మా భూములు మాకేనని ఆయన రాసినటువంటి తెలంగాణ ఉద్యమ పాటని వాళ్ళ ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పాడాల్సినటువంటి సందర్భం వచ్చింది.
అది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. 5 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇబ్బందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పనిని ఆపమని కేసు వేసిండు. ఆ అక్క మనసు ఎట్లా ఒప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికి నేను అడుగుతాను. ఇది తప్పుడు కేసు ఎట్లయితుంది? తప్పుడు ప్రాజెక్ట్ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తప్పుడు కేసు కాదు, కేసు ప్రజల కోసం వేసిండ్రు కదా, మీకోసం. ఇలా మీరు మీకోసం ఎట్లయితే మూసీ ప్రాజెక్ట్ చేసుకుంటారు, ఇవాళ కార్తీక్ రెడ్డి గారు తప్పుడు కేసు అంటున్నాడు కదా ఆయన. ఇవాళ కార్తీక్ రెడ్డి గారు వేసినటువంటి కేసు ఎవరి మీద? ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ మీద. ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడానికో, లేకుంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసమో, లేకుంటే ఆయన సొంత ప్రయోజనాల కోసం వేలే కేసు. ఆయన ప్రజల ప్రయోజనాల కోసం వేసిండు. ఇలా ప్రజల యొక్క ఆస్తులు రక్షించడానికి వేసిండు కేసు. ఇలా రాబందుల్లాగా వాళ్ళ యొక్క ఇళ్లను మొత్తం చెల్లాచెదరు చేసి విధ్వంసం చేస్తా అంటే, ఆయన నియోజకవర్గంలో ప్రజలు మొత్తం విధ్వంసం గురైతే మరి ఆయన వాళ్ళకు అండగా నిలబడటం తప్పు ఎట్లా అవుతుంది? తప్పుడు కేసు ఎట్లా అవుతుంది సార్? ఇవాళ మీరు గతంలో ప్రతిపక్షంలో మీరు చేసినటువంటి పోరాటాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయాల మీరు నాకు మంచి మిత్రుడు, ఆ రోజు ఇట్లా లేకుండా అన్నారు కదా, మీరు ఆ రోజు ఎట్లుండే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు అడ్డుకుంటే శివతాండవం చేస్తా అని. మీరు శివతాండవం చేస్తారా? ప్రజలే మీ మీద శివతాండవం చేసే రోజులు వస్తాయా అనేది చూద్దాం. ఎందుకంటే 2.5 ఏళ్లలో మీరు ఎన్ని ప్రాజెక్టులు కడతారో అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు 4th సిటీ అంటారు, ఒకవైపు లగచర్లది ఏమైందో అందరికీ తెలుసు. ఇవాళ మరో లగచర్లలాగా పరిగి కొట్లాడుతుంది. పరిగిలో ఉన్నటువంటి కడ్లాపూర్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తిరగబడతా ఉన్నాయి. రైతులందరూ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ప్రతిరోజు రచ్చరచ్చ అవుతా ఉంది అక్కడ. 4th సిటీకి సంబంధించినటువంటి భూముల మీద కూడా రైతులు తిరగబడతా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు వద్దే వద్దురా నాయన అని అంటున్నారు. ఇక ఈ రెండు కాకుండా ఇంకోటి 1248 ఎకరాలకు సంబంధించి భూసేకరణకు మన నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్ని వందల వేల ఎకరాలు కావాలి సార్ మీకు? ఇండస్ట్రియల్ పార్క్ అని, లేదంటే ఇంకోటని మరోటని మూసీ పేరు చెప్పి, ఎన్ని పేర్లు చెప్పి ఎంతమంది భూములు లాక్కుంటుందో. ఇలా ఖచ్చితంగా మీరు శివతాండం కాదు, మీ మీద శివతాండం చేసే రోజులు ప్రజలు టైం దగ్గరకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శివతాండం చేస్తారు మీ మీద. ఒకసారి ఆ శివతాండం కూడా వినండి ఒకసారి. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. శివతాండవం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందా ప్రజల మీద, ప్రజలు శివతాండవం చేస్తారా అనేది తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. సో అసలు ఎన్జిటిలో మూసీ పైన కార్తీక్ రెడ్డి గారు వేసినటువంటి కేసు మీద రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత నిజంగా ఆయన తప్పుడు కేసు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి తప్పుడు కేసా, లేకుంటే ప్రజల అభిప్రాయాల కోసం ప్రజల ఆస్తులు రక్షించడానికి వేసినటువంటి కేసా? మరి మూసీ వ్యవహారం పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.